లేతుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా తీర్చిన వెంబడించిన పండవు నీవేనా ఆత్మదాము తీర్చిన వెంబడించిన పండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వరూపానిధివి సంపదల గనివి సర్వరూపానిధివి సంపదల గనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా అందరూ చప్పట్లు కొట్టాలండి ఏ ఒక్కరన్నా ఆలోచన కొట్టుకుంటే దేవానికి స్తోత్రం నిత్యము కదలని సియోను కొండ మీద ఉన్న నా యేసయ్యానికి స్తోత్రం
కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా కొండల వైపు నా కనులేసి ఒదువతో నేను కుమిలెదనా ఒదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేసి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధన ఆరాధనా 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరికి గల ఆరాధన హృదయపూర్వకంగా మన చేతులెత్తి నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని స్తుతించి దేవుని మహిమపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మీరందరూ కూడా ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హూ వీఆర్ ఇన్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. క్రీస్తులో మనము ఏమై ఉన్నాము అని అనగా దేవుని పిల్లలమై ఉన్నాము. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని నిన్నటి దినాన మనం చూసాం. మరి ఈరోజు హూ వీఆర్ ఇన్ క్రైస్ట్ అనే దాంట్లో మనం ఏమి చూడబోతున్నామంటే వీఆర్ రిడీమ్డ్, మనము విమోచింపబడిన వారము. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని కృప మహదైశ్వర్యం అంటే దేవుని కృప
అనేది గొప్ప ఆ మహదైశ్వర్యాన్ని దేవుడు మనకు దయచేసి ఆ ప్రియుడు కృపా మహదైశ్వర్యమును మనకు అనుగ్రహించిన ప్రియుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఈ ప్రియుడు ఎవరికి ప్రియుడైనా దేవుని వాక్యములో మనం చూస్తే బాప్తిస్మము పొందుట ద్వారా తండ్రికి ప్రియమైన కుమారుడు అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ప్రార్థనలో గడుపుట ద్వారా రూపాంతరపు కొండ మీద ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఆ ప్రియుని ఈలో మనందరికీ కూడా కృప అనుగ్రహించబడింది. కృప అనే మాటకు అర్హత లేని వారికి ఇవ్వబడే అర్హత. అవును, నాకు యోగ్యత లేదు, ఏ యోగ్యత ఏ మంచితనము నాలో లేదు, కానీ నాకు ఇవ్వబడిన కృప అమూల్యమైనది, నా స్థితిని మార్చేది, నా యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలిగిందే కృప. ఈ గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహించుటను బట్టి, ఈ కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడు, ఆ రక్షకుడు మనకు అనుగ్రహించిన ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. ఇక్కడ విమోచనలో కృప ఉన్నది, విమోచనలో ప్రియుడైన యేసయ్య ఉన్నాడు. ఆయన కార్చిన బలి రక్తం అనగా శిలువ రక్తం ఉంది. అంటే కృప, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి రక్తము మనల్ని విమోచించింది. దేవుని బిడ్డలారా, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినందువల్ల మనమందరం కూడా ఈరోజు విమోచించబడిన వారము అనే ఈ దివ్యమైన విధానములో మనం అడుగులు వేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ విమోచనను ఒకసారి ఆలోచన చేస్తే, ఈ విమోచన మనల్ని క్షమిస్తుంది కదా, మన అపరాధముల నుండి మనకు క్షమాపణ కలిగిస్తుంది కదా. ఈ విమోచన ద్వారా మనకు ఏమి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తే రోమాపత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని కృప ద్వారా, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా మనమందరం కూడా కృప ద్వారా విమోచించబడ్డాం. విమోచన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉంది. కనుక ఈ నీతిమంతులుగా తీర్చబడటం అనేటటువంటిది విమోచన ద్వారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ విమోచన మనకు కలిగించడానికి వెండి, బంగారము అనేటటువంటి క్షయ వస్తువుల చేత కాకుండా అమూల్యమైన క్రీస్తు రక్తము చేత ఆయన మనలను విమోచించాడు. ఆ జీవం గల దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన విమోచన అత్యున్నతమైనది, అత్యుత్తమమైనది, అత్యంత అద్భుతమైనది. గనుక ఈ రోజు ఆ జీవం గల దేవుడు మనకు అనుగ్రహించిన విమోచన మనం కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయనకు ప్రియముగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా జీవించటానికి దేవుడు తన కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ విమోచన ద్వారా మనం నీతిమంతులమయ్యాం. ఆ విమోచన ద్వారా మనము ఏమయ్యాము అనంటే నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఎవడనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అని చెప్పిన మాట ప్రకారంగా ఈ యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనమందరం కూడా ఏం చేయబడ్డాము అనంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ తదుపరి దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఆ నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనమందరం కూడా నీతిగా జీవిస్తూ, నీతిగా బ్రతుకుతూ, దేవునికి ప్రియముగా, దేవునికి దగ్గరగా జీవించడాన్ని బట్టి ఆయన ద్వారా మనందరికి కూడా కలిగేటటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప దీవెన ఏంటంటే, మనము ఆయనతో సహవాసం ఎలా చేయగలుగుతున్నాం అంటే, మనము విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. ఇప్పుడు విమోచన ద్వారానే ఆయన మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుంటున్నాడు. చూసారా, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతున్నాను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి
మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 6వ వచనం, మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు అనుగ్రహించే విమోచన ద్వారా మనం విమోచించబడిన వారము అనంటే నీతిమంతులుగా తీర్చబడిన వారము. రెండవది దేవుని కుమారులము. ఇక మూడవది దేవుని ఆత్మ కలిగి మొరపెట్టేవారము. మనము విమోచించబడ్డాం కాబట్టి మనం ఇప్పుడు వారసులమయ్యాం. గనుక ఇలాంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఇలాంటి ఆధిక్యతను పొందినటువంటి మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే, విమోచించబడిన వారికి దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత ఉంది. ఆ ఆధిక్యత ఏమనగా, మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ సందర్భంలో మనతో దేవుడు మాట్లాడుచున్న ఈ శ్రేష్టమైన ఈ యొక్క గొప్ప విషయం ఏంటంటే, ఆ రక్తముతో కడగబడిన వారు రాజ్యానికి, జీవ వృక్షానికి హక్కు గలవారవుతారు. ఆదాము అవ్వ ఏదేను తోటలో ఉన్న జీవ వృక్షానికి హక్కును కోల్పోయారు. దే లాస్ట్ ద రైట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన తన పరిశుద్ధ రక్తం కార్చుట ద్వారా, తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చుట ద్వారా, ఆ రక్తములో ఈరోజు మనము విమోచించబడుట ద్వారా విమోచించబడిన వారికి ప్రవేశించే అర్హత. ఎందుకని? విమోచించబడడం ద్వారా నీతిమంతులమయ్యాము. విమోచింపబడడం ద్వారా మనమందరం కూడా క్షమించబడ్డాము. విమోచింపబడుట ద్వారా పిల్లలమయ్యాము. దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండి ప్రార్థన చేసే వాళ్ళమయ్యాము. ఆ తర్వాత విమోచించబడిన మనము వారసులమయ్యాము. ఇప్పుడు విమోచించబడిన వారు దేవుని రాజ్యములో ప్రవేశించేవారిగాను, జీవవృక్ష ఫలములు భుజించేవారిగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతా ఉన్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనమందరం ఎవరము అంటే, వీఆర్ రిడీమ్డ్ పీపుల్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసులో మనమందరం కూడా విమోచించబడిన వారం. విమోచించబడినటువంటి బిడ్డలుగా, యేసు రక్తములో కడగబడిన బిడ్డలుగా, నీతిమంతులుగా తీర్చబడి, అలాగుననే ఆయన పిల్లలమై ఆయన రాజ్యమునకు వారసులమయ్యే కృప, ఆయన ఆత్మ కలిగిన వారిగా, ఆయన రాజ్య ప్రవేశం కలిగిన వారమై, జీవ వృక్షమునకు హక్కు గలవారమై బ్రతుకుటకు సర్వకృపానిధిగు దేవుడు మీకు, నాకు, మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, క్రీస్తులో మేమేమై ఉన్నాము అనే విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. నీ పిల్లలమై ఉన్నాము. నీ రక్తము ద్వారా విమోచింపబడిన వారమయ్యా. విమోచింపబడిన మేము అత్యంత జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు జీవించటానికి సహాయం చేయండి. ప్రార్థనా పోరాటంలో పాల్గొనుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. బలహీనులను స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్నవారికి నెమ్మది ప్రసాదించండి. రోగులను స్వస్థపరచండి. దయ్యములను వెళ్ళగొట్టండి. నూతన జీవితాన్ని మాకు దయచేయండి. నీ వాక్యం మేము ధ్యానిస్తుంటుండగా నీలో మేము జీవించుచు నీ ద్వారా వచ్చే ఇహ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ విధంగా చక్కటి వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దీన్ని లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి.
అనగా మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ కుటుంబ సభ్యులకు వీటిని పంచుకోండి. గొప్ప విమోచన ద్వారా హక్కు గలవారమై రాజ్య వారసులుగా బ్రతుకుటకు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరినీ ప్రభునామములో అభినందిస్తున్నాను. కృప మీకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.